తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. 12 ఏళ్ల గిరిజన బాలికపై ఇద్దరు యువకులు అత్యాచారం చేశారు. శ్రీనివాస మంగాపురంలోని గాంధీపురంలో బాలికను నిర్బంధించి అత్యాచారం చేశారని పోలీసులు తెలిపారు. శ్రీదేవి అనే మహిళ ద్వారా బాలు, గురు అనే ఇద్దరు యువకులు బాలికను ట్రాప్ చేశారు. అనంతరం ఓ ఇంట్లో నిర్బంధించి అత్యాచారం చేశారు. బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువకుల్ని అరెస్ట్ చేశారు. ఈ నెల 9వ తేదీ సబ్సిక్వెంట్గా ఆ అమ్మాయిని 12వ తేదీ ట్రేస్ చేయడం జరిగింది. ఆ అమ్మాయి స్టేట్మెంట్ ఆధారంగా ఆ దినమే ఆ నిందితుల మీద ముగ్గురి మీద ఫోక్సో కింద కేసు నమోదు చేయడమైనది. ముద్దాయిలను కూడా ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిస్తున్నాం. ఆ అమ్మాయి ఆ కంప్లైంట్ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేదని హల్చల్ అవుతున్నట్లు తెలిసింది. బట్ తెలుసుకోకుండా ఆ విధంగా అసత్య ప్రచారం చేయడం కూడా తప్పు అవుతుంది. అటువంటి వారి మీద కూడా కఠిన చర్యలు తీసుకోబడును. మనము ఆ కన్సర్న్డ్ పోలీసు వారితో విచారించి కేసు నమోదైందా, ముద్దాయిలు అరెస్ట్ అయ్యారా లేదా అనేది తెలుసుకొని కొద్దిగా ఆ న్యూస్ స్ప్రెడ్ చేస్తే బాగుంటుంది. ఆల్రెడీ కేసు 12వ తేదీ రిజిస్టర్డ్, ఆల్రెడీ ముద్దాయిలు కూడా ఈరోజు అరెస్టెడ్, ఈరోజు రిమాండ్కి కూడా పంపిస్తున్నారు. కాబట్టి దయచేసి అట్లాంటివి ఏదైనా మీ నోటీస్కి వచ్చినా కానీ ఆ సంబంధిత పోలీస్ అధికారితో క్లారిఫికేషన్ తీసుకొని ఆ విధంగా చేస్తే మంచిది. ఎందుకంటే ఇది అమ్మాయి విషయం కాబట్టి చాలా సున్నితమైన అంశము. అది వేరే విధంగా ప్రజలు అనుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విధంగా అసత్య ప్రచారాలు మంచిది కాదు.